హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఈపీఎఫ్ఓ కోసం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ను సృష్టించాలని పరిశీలిస్తుంది. కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు వారి ప్రొవిడెంట్ ఫండ్ సహకారాలపై స్థిర వడ్డీ రేటును అందించడం దీని లక్ష్యం. ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. ఈపీఎఫ్ఓ సభ్యులు మార్కెట్ హెచ్చుతగ్గులను నివారించి స్థిర వడ్డీ రేటును పొందగలిగే మార్గాన్ని ప్రభుత్వం ఇప్పుడు వెతుకుతుంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం పదవీ విరమణ భద్రత కోసం ఈపీఎఫ్ఓపై ఆధారపడే 6 కోట్లకు పైగా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ చర్య లక్ష్యం. వడ్డీ రేటు స్థిరీకరణ రిజర్వ్ నిధిని రూపొందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అంతర్గత అధ్యయనాన్ని నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈపీఎఫ్ఓ కస్టమర్లు తమ ప్రొవిడెంట్ ఫండ్పై స్థిరమైన వడ్డీ రేటును పొందేలా చూడటం ఈ నిధి లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.